హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనం 2025-26లో జరిగినటువంటి రైల్వే గ్రూప్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి మ్యాథమెటిక్స్లోని యావరేజెస్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇట్ వీడియోలోకి వెళ్ళిపోయింది. మీరందరూ ఏం చేయాలి, వీడియోని లైక్ చేసి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఆల్రెడీ రీసెంట్గా మనం సివిల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ దాంతోపాటు పార్ట్నర్షిప్ కంప్లీట్ చేసుకున్నాం కదా. సో దిస్ ఇస్ అవర్ 4th చాప్టర్. సో దీంట్లో మనకు 100+ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని మనం పార్ట్స్ వైజ్గా చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మనం డైరెక్ట్గా షార్ట్ కట్ మోడ్లో అయితే వెళ్ళబోతున్నాం. అంటే మోస్ట్లీ 1 లైన్ లేదా 2 లైన్స్లో క్వశ్చన్స్ అన్ని కూడా మ్యాక్సిమం అయితే సాల్వ్ చేద్దాము. అండ్ లేదు సార్ మాకు ట్రెడిషనల్ మెథడ్లో కావాలనుకున్న వాళ్ళకి ఆల్రెడీ గత గ్రూప్ డి ఎగ్జామ్లో జరిగినటువంటి ఆర్థమెటిక్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ సాల్వ్ డేటా మీకు ఆల్రెడీ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. మీరు మన యొక్క ఛానల్ అయినటువంటి శ్రీనివాస్మిక్ ఛానల్ నుంచి ఈ యొక్క డేటాని మీరైతే యాక్సెస్ చేయండి. అక్కడ మీకు ఆల్రెడీ యావరేజెస్ పార్ట్ 1, పార్ట్ 2లో మొత్తం కూడా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఈ రోజు మీ ఏంటంటే డైరెక్ట్ మనం ఆల్రెడీ డీటెయిల్గా చెప్పుకున్నాం కాబట్టి షార్ట్ కట్ మోడ్లో వెళ్తున్నాం. ఓకే. అండ్ దాంతోపాటు ప్రజెంట్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యొక్క అఫీషియల్ స్టోర్ నుంచి లేట్ చేయకుండా వెంటనే గ్యాదర్ చేసుకుని అండ్ బ్యాక్ ఎండ్లో మీరైతే ప్రిపేర్ అవుతుండండి. అండ్ దాంతోపాటు టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి చాప్టర్ల వారిగా సాల్వ్ డేటా అండ్ గ్రూప్ డి సంబంధించినటువంటి జనరల్ సైన్స్ కూడా రిలీజ్ అయిపోయింది. అండ్ త్వరలోనే మనకు ఎన్టీపీసీ సంబంధించినటువంటి జిఎస్ఎండ్ జీకే కూడా రిలీజ్ చేసే ప్లాన్ చేద్దాం. మనకు క్వశ్చన్ పేపర్స్ మనకు రీసెంట్గానే రావడం జరిగింది. అవన్నీ కూడా అనలైజ్ అవుతున్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాత మనం క్వశ్చన్ సాల్వేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే. అండ్ లేట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ క్వశ్చన్. The average age of 42 students in a class is 14 years. If the age of the teacher is also included, the average age of whole group becomes 15 years. The age of the teacher is. ఒక తరగతిలోని 42 మంది విద్యార్థుల యొక్క సగటు వయసు అంటే 14 సంవత్సరాలు అండి. అంటే మనకు సగటు ఎంత వస్తుందండి, 14 వస్తుంది. అయితే ఉపాధ్యాయుని వయసుని కూడా కలిపితే మనకు ఆ యొక్క సమూహం యొక్క సగటు వయసు అనేది 15 సంవత్సరాలు అవుతుంది. అయితే ఉపాధ్యాయుని యొక్క వయసు ఎంత? ఓకే. గతంలో ఏంటంటే మనం ఇదంతా కూడా ఒక 4 to 5 స్టెప్స్ చేసుకునేది. సో దీంట్లో డైరెక్ట్ చేసేద్దాం. సో సగటు ఎంత, 14. సో ఇక్కడ ఏమవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా? ఇక్కడ 14 నుంచి 15 అంటే పెరుగుతుంది. సో ఇక్కడ 42 మంది విద్యార్థులు ఇంకొక ఉపాధ్యాయుని కలిపిన అంటే మొత్తం ఎంతమంది, 43 మంది అవ్వడం వల్ల ఈ 14కి 15 డిఫరెన్స్ ఎంత, 1. ఓకే, 1. ఇది మొత్తం చూడండి, 43 + 14 ఎంత, 57. సో ఆ యొక్క ఉపాధ్యాయుని యొక్క వయసు ఎంత, 57. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే, డైరెక్ట్ మనం స్టెప్ లేకుండా డైరెక్ట్ మనం డైరెక్ట్ షార్ట్ కట్లు వెళ్ళిపోతున్నాం. The average age of 32 students of a class is 21 years. If the age of the teacher is also included, the average age of the whole group becomes 22 years. The age of the teacher is. ఓకే, ఒక తరగతిలోని 32 మంది విద్యార్థుల యొక్క సగటు ఎంత అంట, 21 ఇయర్స్ అంట. సో యావరేజ్ ఎంత అంట, 21 ఇయర్స్ అంట. ఉపాధ్యాయుని యొక్క వయసు కూడా కలుపుకుంటే మొత్తం సమూహం యొక్క వయసు 22 సంవత్సరాలు. ఏమైంది, 1 సంవత్సరం పెరిగింది. అండ్ దాంతోపాటు ప్రీవియస్గా 32 మంది ఉండేది, ఒక టీచర్ రావడం వల్ల వాళ్ళు ఎంతమంది అయ్యారు, 33 అయ్యారు. అంటే 21 + 33 ఇంటూ ఎన్ని సంవత్సరాలు పెరిగిందండి, 20 కట్టించి 22కి 1 సంవత్సరం కదా, ఇంటూ 1. దట్ ప్లస్ 33 + 21 ఎంత, 54. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఉపాధ్యాయుని వయసే కదా అడిగింది. ఓకే. సో ఇదే మనం ఈ యొక్క చాప్టర్ల వారిగా సాల్వ్ చేస్తే ఇదే బెనిఫిట్. సేమ్ ఇక్కడ చూడండి, 51 మంది విద్యార్థుల యొక్క క్లాస్లో వాళ్ళకి యావరేజ్ వచ్చేసరికి 21 ఇయర్స్. టీచర్ వయసు కూడా కలుపుకుంటే 22 ఇయర్స్ అయింది. అయితే ఇప్పుడు ఉపాధ్యాయుని వయసు ఎంత, 51 మంది. ఇదేమో 14/12/2025 షిఫ్ట్ 3లో వచ్చింది. ఇదేమో 30/12/2025 షిఫ్ట్ 1లో వచ్చింది. ఇదేమో 14/12/2025 షిఫ్ట్ 1లో వచ్చింది. చూస్తున్నారు కదా సిమిలర్ మోడల్స్. సో ఇది మనకు షిఫ్ట్ 1లో ఇదే మోడల్ వచ్చింది, షిఫ్ట్ 3లో కూడా ఇదే మోడల్ వచ్చింది. సో యావరేజ్ ఏమవుతుంది, యావరేజ్ 21 ఇయర్స్. సో 51 స్టూడెంట్స్ ఉండేది, అవునా. టీచర్ కలపడం వల్ల ఏమైంది, 52 అయింది. అండ్ 21కి 22 మధ్య డిఫరెన్స్ ఎంత, 1. సో 52 + 21 ఎంత, ఫాస్ట్గా చెప్పాలి, ఏమవుతుంది, 73. ఎందుకు, 2 1 కలిపితే 3, ఇన్నే కనిపిస్తుంది. సో ప్రజెంట్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి టోటల్ డేటా ఆల్రెడీ మీకు మన యొక్క స్టోర్లో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో గ్యాదర్ చేసుకోండి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ 30 స్టూడెంట్స్ ఈస్ 12 ఇయర్స్. టీచర్ ఏజ్ని కూడా కలుపుకున్నట్లయితే మనకు 13 ఇయర్స్ అవుతుంది. అయితే టీచర్ యొక్క ఏజ్ ఎంత? సో ఇక్కడ మీకు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. ప్రజెంట్ ఏంటంటే మీరు ఓన్లీ ఒక 1 ఇయరే కాకుండా ఒక్కొక్కసారి 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఇస్తారు. అప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్, జస్ట్ మనం దాన్ని ఇంక్రీజ్ చేస్తాం అంతే. దాన్ని ఇంక్రీజ్ చేయడం వల్ల మనకు ఆ యొక్క డేటా అయితే రావడం జరుగుతుంది. సో
సో ఇక్కడ ఎంత అన్నాడు 12 ఇయర్స్. 12 ఇయర్స్. ఉపాధ్యాయుని యొక్క వయసును కూడా కలిపితే మనకు 13 ఇయర్స్ అవుతుంది. అంటే 12 ప్లస్ ఉపాధ్యాయుని యొక్క వయసు ఎంత తెలియదు, కానీ ఇక్కడ మనకు వీళ్ళు ఎంతమంది 30 మంది, ఒకటి 31 ఇంటూ డిఫరెన్స్ ఎంత 13 నుంచి 12 పోతే 1, దట్ ఈక్వల్స్. చేయండి, మొత్తం చేయండి, ఎంత వస్తుంది చెప్పాలి. అలా క్లియర్ కనిపిస్తుంది కదా, 2 1 ఏమవుతుంది 3 రావడం జరుగుతుంది. 3 అంటే ఇదే ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 31 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈస్ 30 ఇయర్స్. సేమ్ మోడల్ చూడండి, 30 కాస్త 31 అయింది, ఏమవుతుంది 30 ఇయర్స్ ప్లస్ ఇక్కడ 31 మంది ఉపాధ్యాయుడు కలిసి 32 మంది, అండ్ డిఫరెన్స్ ఎంత 30 31కి 1. సో 30 ప్లస్ 32 ఎంత 62. సో ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 23 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈస్ 25 ఇయర్స్. టీచర్ వయసు కూడా కలుపుకుంటే 26 ఇయర్స్ అయింది. అయితే టీచర్ యొక్క వయసు ఎంత? సో 23 25 అంటే సగటు ఏమవుతుంది 25 అవుతుంది. అండ్ దాంతోపాటు 23 ప్లస్ ఉపాధ్యాయుడు మొత్తం 24 మంది, 24 ఏమవుతుంది 49. సో ఆన్సర్ ఏంటి ఆప్షన్ సి కవర్ ఆన్సర్. ఇంటూ 1 చేసినా ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు, డిఫరెన్స్ ఎంత 1. అండ్ ప్రతి ఒక్కరు కూడా మన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, అరటై వీటిని ప్రాపర్గా యూజ్ చేసుకోండి. సేమ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 34 స్టూడెంట్స్కి 29 ఇయర్స్ ఉందంట ఏజ్. అయితే మనకి ఇక్కడ టీచర్ వైజ్ కూడా కలుపుకుంటే యావరేజ్ ఏజ్ అనేది 30 అవుతుందంట, డిఫరెన్స్ 1, ఇక్కడ 34. సో 29 ప్లస్ 35 ఎంత 29 ప్లస్ 34 ప్లస్ 1 35, 9 5 14 64. సో ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి అవర్ ఆన్సర్. సో మన యొక్క యూట్యూబ్ ఛానల్స్ అయినటువంటి శ్రీనివాస్ మేక్ ఛానల్ని, శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అండ్ దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ సేమ్ మోడల్ చూడండి, 35 ఇయర్స్ మనకి ఇక్కడ యావరేజ్ ఏజ్ ఎంత వచ్చేసింది 13 ఇయర్స్. సో 35 అంటే టీచర్తో కలుపుకుంటే 36 సంవత్సరాలు, అండ్ సగటు వయసు 13 కాబట్టి 13 కలిపితే ఎంత 3 6 9 అంటే 49. చూస్తున్నారు కదా, మనం ఇక్కడ ఒక విషయం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం, అన్ని క్వశ్చన్స్ కూడా సిమిలర్గా వచ్చినాయి, జస్ట్ అటు ఇటు మార్చేసిండు, జస్ట్ వాల్యూస్ మాత్రమే మార్చేసిండు. కాంపిటేటివ్లో ఇంతే, మనకు మాత్రం ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కనిపించినప్పుడు లాజిక్ అర్థం కాదు. బట్ ఒకటే మోడల్ కొన్ని 10 సార్లు సాల్వ్ చేస్తే మనకు ఒక ప్రాబ్లం ఏమనిపిస్తుంది, అరే ఎన్నిసార్లు సాల్వ్ చేయాలి. బట్ వీ హ్యావ్ టు సాల్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. కాంపిటేటివ్లో ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేయాలి, సాల్వ్ చేస్తేనే మనకు ఆ యొక్క నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ అయినప్పుడు మీరు ఎగ్జామ్లో కూడా ఇంత ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకే, సో ఇట్లాంటి వీడియోస్ కావాలనుకుంటే గత రైల్వేలో అడిగినటువంటి క్వశ్చన్స్తో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే వెంటనే శ్రీనివాస్ మేక్ యాప్ ఇన్స్టాల్ చేసి ఈ యొక్క యాప్లో ఎన్టీపీసీ గ్రూప్ కి సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఇవన్నీ కూడా మీకు చాప్టర్ల వారిగా అందుబాటులో ఉంటాయి. అండ్ నెక్స్ట్ 36 స్టూడెంట్స్కి 12 ఇయర్స్ అయితే మనకు టీచర్ని కూడా కలుపుకుంటే 13 ఇయర్స్ అవుతుందండి. 12 13 చెప్పండి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. సగటు 12 అండ్ 36 స్టూడెంట్స్కి ఇక్కడ ఇంకొక సార్ కలుపుకుంటే 37 అవుతుంది. సో 12 ప్లస్ 37 49. సో ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సేమ్ 50 స్టూడెంట్స్కి 29 ఇయర్స్ అంట యావరేజ్ ఏజ్, టీచర్ కూడా కలుపుకుంటే 30 ఇయర్స్ అవుతుందంట. సో 51 ప్లస్ 29 ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. 5 9 1 10 అంటే ఇదే ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 24 స్టూడెంట్స్కి సగటు 17 అంట, టీచర్ వయసు కూడా కలుపుకుంటే 18 ఇయర్స్ అంట. 5 ఉపాధ్యాయుని వయసు ఏమవుతుంది చెప్పండి. 17 ఇయర్స్ యావరేజ్. సో ఇక్కడ మనకు 18 అవ్వడానికి డిఫరెన్స్ ఎంత 1 ఉంది. ఉపాధ్యాయుని వయసు కనుక్కోవాలంటే మొత్తం 24 మంది ప్లస్ ఉపాధ్యాయుడు 25 మంది ప్లస్ 25 ఇంటూ 1. సో ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి 42. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ ఆ మోడల్ క్వశ్చన్స్ అయిపోయినాయి, కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి మన రెగ్యులర్ మోడల్ అయినటువంటి క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 9 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈస్. సో మొదటి 9 సరి సంఖ్యల సగటు. ఓకేనా, ఫార్ములా ఏంటిది n+1. సరి సంఖ్యల సగటు కదా అడిగింది, సరి సహజ సంఖ్యలు కాబట్టి n+1. 9+1 ఏమైంది 10 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. డైరెక్ట్ ఫార్ములా. The average of the 13 numbers is 7. If each number is multiplied by 2, then what will be the new average be? సో 13 సంఖ్యల సగటు అంట 7 అంట. అయితే ప్రతి సంఖ్యను 2తో గుణిస్తే కొత్త సగటు ఏమవుతుంది
13 సంఖ్యల సగటు 7, ప్రతి సంఖ్యను 2తో గుణిస్తే ఆ తర్వాత వచ్చేది కూడా 2తోటే గుణించబడుతుంది కాబట్టి సగటు కూడా 2తో గుణించబడుతుంది. 7 2 14. సో ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. The average of 8 numbers is 121. If the first 7 numbers are 35, 35, 49, 83, 102, 80, 20 అయితే మనకి 8th నెంబర్ ఏమవుతుంది? సో 8 సంఖ్యల సగటు అంట 121 అంట. దాంట్లో మొదటి 7 సంఖ్యలకు సంబంధించిన డేటా ఇవ్వడం జరిగింది. 8వ సంఖ్య ఏమవుతుంది? ఓకే, సో ఇట్లాంటి టైం అప్పుడు ఏం చేస్తాం? ఆ యొక్క సంఖ్యల యొక్క సగటు అంటే మొత్తం కనుక్కుంటాం. సో 8 నెంబర్స్ యొక్క సమ్ 121 into 8 ఏమవుతుంది? 968. ఓకే, ఇది వచ్చేసింది. ఫస్ట్ 7 నెంబర్స్ సంబంధించినటువంటి సమ్ తీసుకుంటే అంటే ఇవన్నీ కూడా కూడితే మనకి ఎంత వస్తుంది? 404 వస్తుంది. సో దీని డిఫరెన్స్ ఎంత? 8 లోంచి 4 పోతే 4, 6 లోంచి 0 పోతే 6, 9 లోంచి 4 పోతే 564. సో ఆన్సర్ ఇది ఆప్షన్ బి. ఈ 7 ఏం లేదు, ఇవన్నీ కూడితే వచ్చింది. The average age of 40 students of a class is 18 years. If the age of the teacher is also included, the average age of the whole group becomes 19 years. Average. చెప్పండి, మధ్యలో ఒక 2 క్వశ్చన్స్ ఫ్రీ ఇచ్చినాం కదా, మళ్ళీ సాల్వ్ చేయండి. క్వశ్చన్ చూస్తే పెద్దగా ఉంటుంది, ఆన్సర్ చూస్తే డెడ్ ఈజీ ఉంటుంది. ఏంటిది? 18 ప్లస్ 40 ప్లస్ 41. ఓకే, సో సాల్వ్ చేస్తే ఎంత? 59. ఓకే, ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్ హాల్లో ఇదే విధంగా అనిపిస్తే ఎంత ఈజీ సార్ ఈ క్వశ్చన్, ఇంత ఈజీ క్వశ్చన్ వదిలిపెట్టినా అనిపిస్తుంది. ఓకే, సో అందుకే ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేయాలి, ప్రతి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి. మనకేంటంటే ఫస్ట్ 2 క్వశ్చన్ చూడగానే కథ వీడియో స్కిప్ చేసేసుకుంటూ వెళ్ళిపోతాం, అట్లా చేయకూడదు. ఓకే, సో 30 మంది విద్యార్థుల యొక్క సగటు ఎంత అంట? 18 సంవత్సరాలంట. ఉపాధ్యాయుని వయసు కూడా కలుపుకుంటే 20 సంవత్సరాలు అయిందంట. ఓకే, 30 మంది విద్యార్థుల యొక్క సగటు మనకు 19 ప్లస్ 30 ప్లస్ 1 31. 19 ప్లస్ 31 ఎంత? 50. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. The average of 13 numbers is 7. If the each number is multiplied by 3, then what will be the new average? సో 13 సంఖ్యల సగటు అంట 7 అంట. ప్రతి సంఖ్యను 3తో గుణించే కొత్త సగటు ఏమది? ఇది కూడా 3తో గుణించబడుతుంది. 7 3 21. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 31 స్టూడెంట్స్ సంబంధించినటువంటి యావరేజ్ ఏజ్ 21 ఇయర్స్ అంట. టీచర్ కూడా కలుపుకుంటే వాళ్ళ యొక్క యావరేజ్ అనేది 22 ఇయర్స్ అవుతుందంట. అయితే టీచర్ యొక్క ఏజ్ ఎంత? సో 21 ప్లస్ 31 ప్లస్ 1 32. దట్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి? 53 అవుతుంది. సో దట్ మీన్స్ దిస్ ఇస్ అవర్ ఆన్సర్. యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 5 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ మొదటి 5 బేసి సంఖ్యల సగటు ఏమవుతుంది? ఇక్కడ ఏది ఇస్తే అదే అవుతుంది. ఓకే, 1 3 5 7 9 బై 5 చేస్తే 10 10 5 అంటే 25/5 మళ్ళీ 5 వస్తుంది కాబట్టి అదే ఆన్సర్. 26 స్టూడెంట్స్ సంబంధించినటువంటి యావరేజ్ ఏజ్ అంటే 26 ఇయర్స్ అంట. టీచర్ వయసు కూడా కలుపుకుంటే మనకు 27 సంవత్సరాలు అవుతుందంట సగటు. అయితే టీచర్ వయసు ఎంత? 26 ప్లస్ 27. 27 అంటే ఏం లేదు, ఇక్కడ టీచరు ప్లస్ ఇది. ఓకేనా, టీచరు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి 26 మంది. ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? 26 27 6 7 13 అంటే ఇదే ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఇంత ఈజీ క్వశ్చన్స్ సార్ ఎగ్జామ్లో వచ్చినాయంటే ఎస్ దేర్. The average of 7 numbers is 23. If each number is decreased by 7, what will be the new average? సో 7 సంఖ్యల యొక్క సగటు మనకి 23 అంట. ప్రతి సంఖ్య కూడా 7 తగ్గిస్తే ఏమైంది? ఆ ఫైనల్ వచ్చేది కూడా 7 తగ్గుద్ది. సో 23లోంచి 7 తీసేస్తే ఆన్సర్ ఏమవుతుందండి? చెప్పండి, 16 అవుతుంది. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. The average of 7 numbers is 25. If each number is decreased by 3, what will be the new average? సో 25 7 సంఖ్యల యొక్క సగటు 25. ప్రతి సంఖ్యను కూడా 3 తగ్గిస్తే సగటులో కూడా 3 తగ్గుద్ది. 3 తగ్గితే 25లోంచి 3 పోతే 22. సో ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. The average marks of the 12 students in a class is 36. If the marks of each student is doubled, then find the new average. సో తరగతిలో 12 మంది విద్యార్థులు ఉంటుంట. వాళ్ళ యొక్క మార్కుల యొక్క సగటు 36 అయితే ప్రతి విద్యార్థి యొక్క మార్కులు రెట్టింపు అయితే అప్పుడు సగటు ఏమైంది? రెట్టింపు అయితే ఏమైందండి చెప్పండి? సగటు రెట్టింపు అయితే వాళ్ళ యొక్క మార్కులు కూడా రెట్టింపు అవుతాయి కదా, అంటే ఇది కూడా రెట్టింపు అయిపోద్ది. ఓకే, the average of 7 numbers is 23. If each number is increased by 4, then what will be the new average? సో 7 సంఖ్యల యొక్క సగటు 23 అంటే ప్రతి సంఖ్యకు 4 పెంచితే అంటే ప్రతి సంఖ్యను కూడా +4 చేస్తే కొత్త సగటు ఏమైంది? అది కూడా +4 అవుతుంది. సో 23 + 4 27.
ద యావరేజ్ ఆఫ్ 7 నెంబర్స్ ఈస్ 25 ఇఫ్ ఈచ్ నెంబర్ ఈస్ డిక్రీజ్డ్ బై 3 అంటే 3 తగ్గిస్తే ప్రతి సంఖ్యకు కూడా 3 తగ్గించాం కాబట్టి యావరేజ్ కూడా 3 తగ్గుతుంది. 25కి 3 తగ్గిస్తే 22. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ద యావరేజ్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ 12 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈస్ 36 ఇఫ్ ద మార్క్స్ ఆఫ్ ఈచ్ స్టూడెంట్ ఈస్ డబల్డ్. ఓకేనా, దెన్ ఫైండ్ ద న్యూ యావరేజ్. తరగతిలో ఉన్నటువంటి 12 మంది విద్యార్థుల యొక్క మార్కుల యొక్క సగటు 36 అంట. ప్రతి విద్యార్థి మార్కులు కనుక రెట్టింపు చేస్తే కొత్త సగటు ఏమైంది 36 72. రిపీట్. ద యావరేజ్ ఆఫ్ 7 నెంబర్స్ ఈస్ 23 ఇఫ్ ద నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 4 దెన్ వాట్ విల్ బి ద న్యూ యావరేజ్. ప్రతి సంఖ్య కూడా 4 పెంచితే సగటు కూడా 4 పెరుగుద్దండి, ప్లస్ 4 అవుతుంది, ఆటోమేటిక్గా 27 అవుతుంది. ఓకే, సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. The average age of 42 students in a class is 14 years. If the age of the teacher is also included, the average age of the whole group becomes 15 years. The age of the teacher is same. 14 ప్లస్ 42 ఒకటి 43. 4 3 7 ఇదే ఆన్సర్. ఆప్షన్స్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇంత ఈజీ క్వశ్చన్స్ మన ఎగ్జామ్స్లో వచ్చినాయి. ఓకే, the average age of 32 students of a class is 21 years. If the age of the teacher is also included, ఏమవుతుంది 22 ఇయర్స్. డిఫరెన్స్ అంతా 1 కాబట్టి మనకు సింపుల్గా అయిపోతుంది. 21 ప్లస్ 32 ప్లస్ 1 33 ఇంటూ 1 చేస్తే మళ్ళీ 33 వస్తుంది కాబట్టి ఇంటూ 1 రాయట్లేదు అంతే కొన్ని చోట్ల. 3 ప్లస్ 1 4 అంటే 54. ఆన్సర్ ఆప్షన్ బి ద వన్. సేమ్ 51 మంది స్టూడెంట్స్ యొక్క సగటు అనేది మనకు 21 ఇయర్స్ అంట. టీచర్ యాడ్ అవ్వడం వల్ల 22 ఇయర్స్ అయిందంట. సో 51 ప్లస్ 1 52 ప్లస్ 21. అప్పుడు ఏజ్ ఏమవుతుంది చెప్పండి, ఫాస్ట్గా చెప్పాలి నాకు. 2 1 3 అంటే 73 కదా. మళ్ళీ 30 మంది స్టూడెంట్స్ యొక్క సగటు మనకు 12 సంవత్సరాలు. టీచర్ ఏజ్ వస్తే మనకు 13 ఇయర్స్ అవుతుంది. ఓకే, సో 12 ప్లస్ 30 ప్లస్ 1 31. 2 1 3 అంటే 43. ఆప్షన్ బి ద ఆన్సర్. ద యావరేజ్ ఆఫ్ 7 నెంబర్స్ ఈస్ 23 ఇఫ్ ద ఈచ్ నెంబర్ ఈస్ డిక్రీజ్డ్ బై 7 వాట్ విల్ బి ద న్యూ యావరేజ్. సో 7 సంఖ్యల యొక్క సగటు 23 అంట. ప్రతి సంఖ్యను కూడా ఏం చేసినట్ట 7 తగ్గించినట్ట. అంటే 23లోంచి 7 తీసేయాలంటే 16. ఆప్షన్ బి ద ఆన్సర్. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 31 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈస్ 30 ఇయర్స్ ఇఫ్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. టీచర్ని కూడా యాడ్ చేస్తే అప్పుడు 31 ఇయర్స్ అవుతుందంట. డిఫరెన్స్ 1 ఉండాలి. అట్లాంటప్పుడు మనం ఈజీ. ఒకవేళ ఇక్కడ 32 అయింది అనుకోండి, వాట్ ఇస్ ద సిచ్యువేషన్. ఓకేనా, జనరల్గా అనుకుందాము. 2 మోడల్ చేద్దాం. ఒకటేంటి రెగ్యులర్ మోడల్ 30 ఇయర్స్ ప్లస్ 31 ప్లస్ 1 32 కాబట్టి 62 అయింది. ఒకవేళ మనకు ఇక్కడ 32 ఇయర్స్ ఇచ్చింది అనుకోండి, డిఫరెన్స్ ఎంత 2 కదా. 30 ప్లస్ 32 ఇంటూ 2. సో ఇదేమవుతుంది 64 ప్లస్ 30 94 అవుతుంది. ఓకే, అట్లా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క లెవెల్ 1 అండ్ ఎన్టీపీసీ ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. The average age of 23 students of a class is 25 years if the age of the teacher is also included. Average age అనేది మనకు 26 ఇయర్స్ అయిందంట. డిఫరెన్స్ 1 ఉంది. 23 మంది ప్లస్ ఒక టీచర్ 24 ప్లస్ 25. సో ఆన్సర్ ఏంటి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సేమ్ 34 మంది స్టూడెంట్స్ ఉన్నారంట. దాంట్లో మనకు 29 యావరేజ్ ఏజ్ ఉందంట. టీచర్ కూడా యాడ్ అయితే 30 ఇయర్స్ అయిందంట. సరే, సో సాల్వ్ చేయండి. 29 ప్లస్ 34 ప్లస్ 1 35. 9 5 4. ఆన్సర్ ఆప్షన్ బి అవర్ ఆన్సర్. యావరేజ్ ఏజ్ ఆఫ్ 30 ఇక్కడ 19 అంటే 30 అంటే 31 అండ్ డిఫరెన్స్ 1 ఉంది. ఓకే, సో ఏమవుతుంది 31 ప్లస్ 19 అంటే ఎంత 50. ఆప్షన్ ఏంటిదండి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇంత ఫాస్ట్గా అయిపోతున్నాయి కదా ఈ క్వశ్చన్స్ అన్ని. టకా 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 చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నెక్స్ట్ 26 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ అనేది 26 అంట. ఓకే, 5 టీచర్ యాడ్ అవ్వడం వల్ల వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ అనేది 27 అయిందంట. సో సాల్వ్ చేయండి. 26 ప్లస్ 27 7 6 13 అంటే బి ఆన్సర్. ద యావరేజ్ ఆఫ్ 30 నెంబర్స్ ఈజ్ 7 ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 3 దెన్ వాట్ విల్ బి ద న్యూ యావరేజ్. 13 సంఖ్యల యొక్క సగటు అంటే 7 అంట. ప్రతి సంఖ్యను 3తో గుణిస్తే కొత్త సగటు ఏమవుతుంది. ఓకే, సో ప్రతిదాన్ని 3తో గుణిస్తే ఇది కూడా 3తో అవుతుంది. 7 ముళ్ళ 21. సో ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 31 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి క్లాస్లో వాళ్ళ యొక్క యావరేజ్ 21 ఇయర్స్ అంట. టీచర్ ఏజ్ కూడా కలిస్తే 22 ఇయర్స్ అయింది. సో 31 ప్లస్ 1 32. యావరేజ్ వాళ్ళ యొక్క బేసిక్ వచ్చేసరికి 21. సో ఏమవుతుంది 3 5 3 53. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్.
ఈ మోడల్ కనుక మీకు నచ్చితే, అంటే ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ దాంతోపాటు ఈ క్వశ్చన్ సాల్వింగ్ ఫాస్ట్గా అవుతుంది, ఎగ్జామ్లో యూజ్ అవుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 5 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్. మొదటి 5 బేసి సారి సంఖ్యల యొక్క సగటు ఎంత? బేసి అడిగిందండి, ఏమవుతుంది ఇక్కడ ఏది ఇస్తే అదే ఆన్సర్. ఆప్షన్ ఏంటిదండి చెప్పండి. ఆప్షన్ బీనే కదా, ఇంకేముంది ఆడ ఆలోచించేది, జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అట్లా అడుగుతున్నాను. ద యావరేజ్ ఆఫ్ 13 నెంబర్స్ ఈజ్ 7. ఇఫ్ ద ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 2, దెన్ వాట్ ఈస్ ద న్యూ యావరేజ్? సో సారి సంఖ్యల యొక్క సగటు అనేది 7 అయిందంట, 7 2 14, కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. This is the last question in this video. The average of 8 numbers is 121. If first 7 numbers are this one and 8 number ఏమవుతుంది? సో 121 ఇంటూ 8 చేస్తే 968. ఇది ఆల్రెడీ చేసింది, రిపీటెడ్, చాలా క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. ఓకేనా? సో వీటన్నిటిని గుర్తు మనకి ఎంత వస్తుంది అంటే 404 వస్తుంది. సో దీనిలోంచి దీన్ని తీసేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 564 వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఈ యొక్క ఎన్టీపీసీ లెవెల్ 1 ఫౌండేషన్ కోర్స్ అనేది ఏదైతే అవైలబిలిటీ ఉందో దీన్ని గ్యాదర్ చేసుకోండి. మీకు 2014 కాంచి టిల్ డేట్ వరకు ఏదైతే ఎగ్జామ్స్ అనేవో వాటికి సంబంధించినటువంటి మాక్సిమం కంటెంట్ మీకు ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో మీకు వీడియో లెక్చర్స్ అందుబాటులో ఉంటాయి, స్టడీ మెటీరియల్స్ అందుబాటులో ఉంటాయి, పీవైక్యూస్ మేజర్గా మనం ఫోకస్ చేసేది వీటిపైనే. అండ్ దాంతోపాటు షార్ట్ నోట్స్ అవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ దాకా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం, దీని యొక్క పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం. ఈ క్లాస్ చాలా చాలా ఫాస్ట్గా రఫ్ అండ్ టఫ్ అయిపోయింది, దానికి గల కారణం మీ యొక్క సపోర్టే. ఓకేనా? మీరందరూ వీడియోస్ని బాగా చూస్తున్నారు కాబట్టి మా యొక్క ఇంట్రెస్ట్ రావడంతో మీకు షార్ట్ కట్ మోడ్లో చెప్తున్నాం. ఓకే, సో లీడ్ చేయకుండా ఏం చేద్దాం, నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. అండ్ అప్పటివరకు ఈ యొక్క వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తున్న ఆశిస్తూ. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.